ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఫ్రూట్స్తో మంచి డెజర్ట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడో చేసుకోవచ్చు, లేదంటే మనం సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఫ్రూట్స్తో మంచి డెజర్ట్ చేసుకుందాము. ఈ డెజర్ట్ రెసిపీ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు మంచి ఫ్రూట్ డెజర్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకుందాము. ప్యాన్లో 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, దాంట్లో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడకనివ్వాలి, అంటే సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అన్నీ చూస్తే తెల్లగానే కనిపిస్తాయి, స్పూన్లోకి తీసుకుంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా, అంటే ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వడగట్టుకోవాలి. పైనుండి వెంటనే చన్నీళ్ళు పోసుకోవాలి. కొన్ని ఎక్కువ ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు పాలు మరిగించుకుందాము. ప్యాన్లో 1.5 కప్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. కలుపుకుంటూ మరిగించుకోవాలి. అస్సలు అడుగంటనివ్వద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత 1/2 కప్పు పాల పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదనుకోండి, ఇంకో కప్పు పాలు పోసుకొని మరిగించుకోవాలి. అంటే కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ వేసుకుని 7 to 8 మినిట్స్ మరగనివ్వాలి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. 7-8 మినిట్స్ తర్వాత ఇదిగో చూడండి, కొంచెం వాల్యూమ్ తగ్గిపోయింది కదా, పాలు మరిగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత, అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు వీటిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. బాగా కలుపుకొని 1/4 గంట పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు ఇవి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం నేను 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో మనకు కావాల్సిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. గ్రీన్ గ్రేప్స్ వేసుకుంటున్నాను, మ్యాంగో పీసెస్, వాటర్ మిలన్ పీసెస్, పొమగ్రనేట్ గింజలు, యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు వేసుకుంటున్నాను. మీరు ఏది కావాలనుకుంటే, మీకు ఏ ఫ్రూట్ కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా ఏవి కావాలనుకున్నా వేసుకోవచ్చు. నేను బ్లాక్ గ్రేప్స్ వేసుకుంటున్నాను, పిస్తా ముక్కలు, బాదం ముక్కలు. అంతే, టేస్టీగా, డిఫరెంట్గా, హెల్తీగా సగ్గుబియ్యం విత్ ఫ్రూట్స్ డెజర్ట్. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది. సగ్గుబియ్యం హెల్తీయే, ఫ్రూట్స్ కూడా హెల్తీయే కదా. ఈ ఎండాకాలంలో ఇలాంటివి కూల్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చిందా? నాకు మాత్రం విపరీతంగా నచ్చేసింది. మీకు కూడా నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching.